ఏసీబీ అధికారులమంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయలు టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఏసీబీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్, పర్సనల్ పీఏలు తమ ఆధీనంలో ఉన్నారని, తమకు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్ ఎంవీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయల నగదు చెల్లించారు. మోసపోయామని గమనించిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ రమేష్ తెలిపారు. లో పనిచేశారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఎవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తాను, ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోమని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలా చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్ కి ఫోన్ పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత ఇది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్ గా ఎస్ఓపీ ప్రకారం ఫాలో అయ్యి ఇది ట్రేట్ చేసి. ఇక వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఏదైతే వరంగల్ లోని వరంగల్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఎవరైతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారో అతనికి కొంతమంది ఫోన్ చేసి మీ యొక్క ఈ నెల 18న ఫోన్ చేసి మీ డ్రైవర్ ప్లస్ మీ పర్సనల్ పిఏ తమ ఆధీనంలో ఉన్నారు, మీకు సంబంధించిన లంచాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని త్వరలో అరెస్ట్ చేయడానికి వస్తున్నామని ఫోన్ చేయడంతో ఒకేసారి భయపడిపోయిన ఎవరైతే ఎంవీఐ ఉన్నాడో జైపాల్ రెడ్డి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఫోన్ ద్వారా ఆన్లైన్ లో పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక 8,20,000 దాకా పంపించడం జరిగింది. మొత్తం 10,20,000 రూపాయలు ఏసీబీ అధికారులమని ఫోన్ చేసిన వ్యక్తులకి ఆన్లైన్ లో పంపించిన తర్వాత తను మోసపోయాను, వారు మోటార్ డ్రైవర్ పిఏ ఎవరు వాళ్ళ ఆధీనంలో లేదు, ఇదంతా మోసమైన కుట్ర జరిగిందని చెప్పేసి అతను గ్రహించాడు. గ్రహించిన వెంటనే తను మోసపోయాను, నేను సైబర్ నేరస్తులు నన్ను మోసం చేశారని చెప్పేసి తను ఈరోజు మన సైబర్ క్రైమ్ వాళ్ళు చేసిన పని, నేరగాళ్ళు పని చేశారని చెప్పేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో మనకి వెలుగులోకి వచ్చింది. ఇటు ఎంపీఐని సైబర్ నేరగాళ్ళు ఫోన్ లో ఏసీబీ అధికారులు మనం బెదిరించి 10,20,000 గుంజటం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చానీయాంశం అయింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.